ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ని శాంతి భద్రతల విషయంలో మొదటి స్థానంలో నిలబెడతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గురువారం శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే ఎంతటి స్థాయి వ్యక్తినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, కక్ష సాధింపు చర్యలకి పోలీసులు ఆయుధంగా మారారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనపై 17 కేసులు, పవన్ కళ్యాణ్ పై 7 కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. సామాజిక మాధ్యమాలను కట్టడి చేయడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు కూడా చెప్తాను, నేను ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. అలాంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలో ఆలోచించవలసిన బాధ్యత. ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు. మీ అందరికీ ఇబ్బంది ఉంది, నన్ను ఇబ్బంది పెట్టారు. సరే, భగవంతుడు మనల్ని కాపాడాడు, అది వేరే విషయం, చరిత్ర. కానీ అందుకే నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, ఎవరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఆ విషయమే ప్రజలకు చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి, అందరూ కలిసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటే. నెక్స్ట్, ఇప్పుడు వే ఫార్వర్డ్. పోలీస్ శాఖ పూర్తిగా ప్రవర్తనలోనే మార్పు తీసుకొస్తాం. కొత్త క్రిమినల్ చట్టాలపైన అవగాహన పెంచుతాం, చర్చ చేస్తాం. లా అండ్ ఆర్డర్ ఎందుకు అవసరం, లా అండ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, లా అండ్ ఆర్డర్ ఉంటే ఏమేమి లాభాలు వస్తాయో అన్నీ కూడా చర్చ చేస్తాం. ఏదైతే మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఎవరు తప్పు చేసినా, నిన్న మీరు చూస్తే ఏ పరిస్థితికి వచ్చారంటే మదనపల్లి ఫైల్స్, ఇది లేటెస్ట్ కేసు. అక్కడ సిఎస్ అందరూ ఉన్నారు, దగ్గర 2000 ఫైల్స్ కాల్ చేశారు. అన్ని రిట్రీవ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఏ విధంగా వీళ్ళు తయారైపోయారంటే, వీళ్ళు చేసే ఘోరాలు నేరాలు కప్పిపుచ్చుకోవడానికి దేనికైనా తెగాయించే పరిస్థితికి వస్తున్నారు. అందుకనే ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటాం. గంజాయి మారక ద్రవ్యాల బెడదపై పోరాటం చేస్తాం, ప్రజల్లో అవగాహన చేస్తాం, ఇంకా డిబేట్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దాన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకుపోయే బాధ్యత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల పైన, ఈ డిపార్ట్మెంట్స్ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ప్రవర్తనాత్మక పోలీస్ శాఖ, నేరగాళ్ళలో భయం రావాలి. నేను అందుకే ఫైనల్గా ఒకటి చెప్తున్నా, లాస్ట్, నేర రహిత సమాజం, జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్. ఎక్కడ రాజీ పడే సమస్య లేదు, తన మన అనే భేదం కూడా లేదు. శాంతి భద్రతలో నూతన అధ్యాయం, న్యూ చాప్టర్ ఇన్ లా అండ్ ఆర్డర్ విల్ స్టార్ట్, ఆల్రెడీ స్టార్టెడ్. ఎవరైనా మారకపోతే, మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా, ఎట్టి పరిస్థితుల్లో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ, దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్కి అభయడగండి, చట్టాన్ని గౌరవించండి. లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది. అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం, ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, 5 ఏళ్లలో జరిగింది ఇది. దీనికి ఒకటే పరిష్కార మార్గం, ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్, ఒక డొసైల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే అవకాశాలు ఉన్నాయని, దానికోసం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాలన్నీ ప్రజలు ఆలోచించండి. మీకు జరిగిన ఘోరాలు అన్యాయాలు ఇక్కడనే నేను చూస్తే 80%, 90% ఎమ్మెల్యేస్ అంతా బాధితులే. ఇదే సమస్య ప్రజల్లో ఉంది. వాళ్ళు చెప్పుకోలేని ఫియర్ ఉంది, భయం ఉంది. కొంతమందికి ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా చెప్పమంటున్నా.
మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి. మీ అన్యాయాల్ని పూర్తిగా అరికట్టే బాధ్యత, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. మిగ్జాం తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకి కేంద్రం తీపి కబురు చెప్పింది. అర్హత కలిగిన రైతుల అదనపు పంట రుణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ గురువారం గుంటూరు టొబాకో బోర్డు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. పంట రుణాల మాఫీతో 34,000 మందికి మేలు జరుగుతుందని చెప్పారు. ప్రస్తుత సీజన్ లో ఆంధ్రప్రదేశ్ లో 43,125 మంది రైతులు 97,127.07 హెక్టార్ల విస్తీర్ణంలో FCV పొగాకు సాగు చేసినట్లు చెప్పారు. టొబాకో బోర్డు అద్దంకి శ్రీధర్ బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఈ మాధ్యమాల ద్వారా పొగాకు రైతులకు మీ ద్వారా ఒక శుభవార్త పొగాకు బోర్డు చెప్పదలుచుకున్నది. ఆ శుభవార్తని మీరు తెలియజేస్తున్నది, మీ ద్వారా తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా మిగ్జాం తుఫాన్లో నష్టపోయిన పొగాకు రైతులకు భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ పొగాకు రైతులకి ఎవరైతే రిజిస్టర్డ్ కాబడ్డారో, మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే పొగాకు బోర్డులో నమోదు కాబడ్డారో ఆ రైతులు అదనంగా పండించిన పంటపై పొగాకు బోర్డు వేసే అదనపు రుసుముని రద్దు చేస్తూ గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు తరపున మరియు ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల తరపున గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో పొలిటికల్గా మాకు సహకరించిన, చైర్మన్కి సహకరించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఇందాక అనుకున్నట్టు 142 మిలియన్లు మాత్రమే పంట నియంత్రణ నిర్దేశిస్తే వాళ్ళు 200 మిలియన్లుగా పండించారు. పొగాకు బోర్డు చట్టం ప్రకారము, పొగాకు బోర్డు యాక్ట్ ప్రకారము అదనపు పంటపై అదనపు రుసుము వేస్తాం. అయితే ఈ 23-24 సంవత్సరంలో డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో సంభవించిన మిగ్జాం తుఫాన్లో రైతులు విపరీతంగా నష్టపోయారు. దాదాపు 15,000 హెక్టార్లలో రైతులు తమ పంటను కోల్పోయారు. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆ సందర్భంలో పొగాకు బోర్డు వారు కొంత ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణము అందించినప్పటికీ కూడా పంటను తిరిగి మళ్ళా రీప్లాంటేషన్, తిరిగి దానిని నిలబెట్టుకోవడానికి, పోయిన పంటని మళ్ళా వేయడానికి, అంటే మొక్కలు మళ్ళా నారు మళ్ళా నాటడానికి రైతులు చాలా డబ్బుని ఖర్చు చేశారు. వారి యొక్క కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిపోయింది. ఈ సందర్భాన్ని కన్సిడరింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మేము అడ్మినిస్ట్రేషన్గా పొగాకు బోర్డు అధికారులు, పెద్దలు అందరూ మరియు రాజకీయంగా పీయూష్ గోయల్ గారిని, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి సహకారంతో దీన్ని సాధించుకున్నాం. ఇది రైతులకి గొప్ప శుభవార్త. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అనేక విధాలైనటువంటి సహాయ సహకారాల్లో పొగాకు రైతులకు కూడా వారి యొక్క ఆర్థిక దుస్థితిని మెరుగుపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి చివరగా పొగాకు బోర్డు కూడా కేవలము పొగాకు బోర్డును అనుకుంటారు, కేవలము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుంది, నియంత్రణ చేస్తుంది, ఎప్పుడు కూడా ఏమంటారు ఒక గవర్నింగ్ అథారిటీ లాగా పనిచేస్తుంది అని అనుకుంటారు. కానీ రైతుల పట్ల నిజమైన ప్రేమ శ్రద్ధతో రైతులకి ఆదుకోవడంలో, రైతులు ఎప్పుడైతే నష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఆదుకోవడానికి కూడా పొగాకు బోర్డు ప్రయత్నించింది అనే దానికి ఇది చక్కని ఉదాహరణ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కార్డియో థొరాసిక్ విభాగం అద్భుతమైన సేవలను అందిస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కొనియాడారు. కార్డియో థొరాసిక్ విభాగం వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిబ్బందితో కలిసి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. 8 మాసాలలో 52 బైపాస్ మరియు హార్ట్ సర్జరీలు డాక్టర్ గోపాలకృష్ణ గోకులే బృందం పూర్తి చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కార్డియో థొరాసిక్ బృందం సేవలను తమకు కూడా అందించాలని విజయవాడ మెడికల్ కళాశాల, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
కొత్త రంగులు కొత్త సింగారంతో ఒక దాదాపు 60 మంది నడుచుకుంటా ఇంటికి వెళ్ళినందుకు ముందుగా వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేయాలి. అలానే గోపాలకృష్ణ గోఖలే గారు కూడా ఇవాళ వస్తూ ఉన్నారు, కానీ ఆయన హైదరాబాద్లో ఉండటంతో కుదరలేదు. వచ్చే నెల ఆయన దగ్గరుండి మా అందరికి కూడా ట్రీట్ ఇచ్చేసి అందరికి కూడా పార్టీ ఇస్తారని కూడా మాట ఇచ్చారు. సో ముందుగా గోపాలకృష్ణ గోఖలే గారు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలానే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉండి చాలా పకడ్బందీగా అవసరమైతే డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండి వీళ్ళకి వైద్యం నేర్పించేసి ఇవాళ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గుండె ఆపరేషన్ చేయడానికి కోసం మా డాక్టర్స్ టీమ్ని హెల్ప్ చేయమని కూడా ఇవాళ డిఎంఈ గారు కోరటం జరిగింది. మరి అంత అద్భుతం జరిగినందుకు మనందరం కూడా చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. సో నేర్చుకునే స్థాయి నుంచి నేర్పే స్థాయికి ఎదిగిన ఈ టీం అందరికీ వాళ్ళని తీర్చిదిద్దిన మన గోపాలకృష్ణ గోఖలే గారికి మరొకసారి ప్రతిముఖంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. చేతులెత్తి దండం పెట్టాల్సిన అవసరం ఉంది. అలానే నర్సింగ్ బృందం అయితే మాత్రం 24 అవర్స్ కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళని ఇంటికి వెళ్ళడానికి మార్గం సుగమం చేశారు. రాగల రోజుల్లో మరిన్ని గుండె ఆపరేషన్లు చేసి ప్రజల్లోకి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో చిన్న హైడ్రోసీలు హెర్నియా ఆపరేషన్లు లేకపోతే సిజేరియన్ ఆపరేషన్లే కాదు, గుండె ఆపరేషన్లు కూడా చేసే గుండె కలిగిన టీం ఇక్కడ ఉంది. వాళ్ళకి మనసే కాదు ధైర్యం కూడా ఉంది అన్నది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. రాగల రోజుల్లో గోపాలకృష్ణ గారి నేతృత్వంలో మరిన్ని ఆపరేషన్లు అవసరమైతే గోపాలకృష్ణ గారి ఏం అయితే మాత్రం ఈ రొటీన్ గుండె ఆపరేషన్ కాదండి, గుండె మార్పిడి చేయాలి, మీరు ఆ విధంగా ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది. గుండె మార్పిడి కూడా త్వరలో ఇక్కడ చేయాల్సిన బాధ్యత మాకుంది. దానికి మేము జీవన ద్వారా ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ కూడా ఐడెంటిఫై చేయడానికి మేము రెడీగా ఉన్నాం. రాగల రోజుల్లో గుండె మార్పిడి కూడా చేసి గోపాలకృష్ణ గారి కళల్ని సాకారం చేయాల్సిన అవసరం కూడా మాకుంది. పరిపాలనా దక్షత కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగానే రాష్ట్రానికి 15,000 కోట్ల బడ్జెట్ దక్కిందని తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపట్టి సాయికృష్ణ అభివర్ణించారు. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయికృష్ణ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏనాడు చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. చంద్రబాబు చొరవతో వచ్చిన బడ్జెట్ కారణంగా రాజధాని అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. వైసీపీలో హత్య రాజకీయాలు చేసే వారికే ప్రాధాన్యత దక్కిందని, విద్యావంతులకి మాత్రమే టీడీపీ అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. ఢిల్లీ వీధుల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరువుని తీస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పక్షంలో ఈసారి ఒక సీటుకి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫిరోజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిధులు తెచ్చేది బాబే, నిధులు తెచ్చేది బాబే, నిధులు తెచ్చేది బాబే, పెట్టుబడులు తెచ్చేది బాబే, పెట్టుబడులు తెచ్చేది బాబే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఫలితాల తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఉమ్మడి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కులిపించారు. ఇందుకు ముఖ్య కారణం ఒక పరిపాలనాధ్యక్షుడైన నాయకుడు, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపన పడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి 2 సార్లు ఢిల్లీ పర్యటన చేసి 1 నెల రోజుల వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి, మాకు ఈ అవసరం ఉంది అని 7 అంశాలపైన ప్రతిపాదనలు పెడితే కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు, వారి మంత్రివర్గం, అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు, మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు, వీరందరూ సమష్టి కృషితో ఈరోజు 7 ప్రతిపాదనల్లో 6 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం, అమరావతి రాజధాని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అమరావతి పైన విషం చిమ్ముతూ
అణిచివేసే ప్రయత్నం చేసి ఎటువంటి నిధులు కేటాయించింది కాక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమీ లేదు. తన కేసుల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, బాబాయ్ హత్య కోసం ఏ విధంగా అయితే కేసుల నుంచి తప్పించుకోవాలని అనుక్షణం ప్రాకులాడారు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించిన పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం. ఈరోజు చూసుకుంటా ఉంటే గతంలో మీ అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు పేరుగాంచింది దేనికంటే ఆ రోజు దాడులకి, హత్య రాజకీయాలు ప్రోత్సహించడానికి ఏ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ పైన, ప్రజా సంఘాలపైన, పౌర సంఘాలపైన, జనసేన నాయకులపైన హత్యాకాండలు, రౌడీజాలు, గుండాయిజాలు చేశారో యావత్ రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచమే చూసింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు, ఉన్నతమైన హోదాలో ఉండేవాళ్ళు, గౌరవప్రదమైన జీవితాలు గడిపే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇచ్చి గౌరవించింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని ఒక జవాబుదారీతనంతో ఉండాలని చెప్పేదే అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం పాటుపడే వ్యక్తి, పాటుపడే ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నేను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేశారు. ఎందుకు దీక్ష చేశారు? గతంలో మీరు చేసిన దాన్ని చెప్పుకోవడానికి చేస్తే బాగుండేది. మేము ఇట్లా అన్యాయాలు చేసాం, అక్రమాలు చేసాం, రౌడీజాలు చేసాం, హత్యాకాండాలు చేసాం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసామని చెప్పి ఒప్పుకొని మమ్మల్ని ప్రజలు చీకొట్టారు, ఇక నుంచైనా బాగుపడతామని చెప్పి అందరి ముందు ఢిల్లీ సాక్షిగా మీరు కనుక మీ ముక్కుని నేలగా క్షమాపణ చెప్తే బాగుండేది. కానీ అది కాకుండా ఈరోజు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను, పరిశ్రమలను తరివేసేందుకు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. మరి ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులను మళ్ళీ ఒప్పించి, మెప్పించి, బతిలాడుకోను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి లేని హత్య రాజకీయాలు ఉన్నాయని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువును మరొకసారి ఢిల్లీ వీధుల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తీస్తున్నాడే. మరి దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. దీన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని రానున్న రోజుల్లో 11 కాదు 1 సీటుకే పరిమితం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గుంటూరు నగరంలో గురువారం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం జరిగింది. హిందూ కళాశాల సిగ్నల్స్ వద్ద నుండి నగరం పాలెంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వరకు ఈ సందర్భంగా జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. జై జై మాతా, జై జై మాతా, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. జోహార్ కార్గిల్ అమరవీరులకు, భారత్ మాతా కీ జై. జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ కార్గిల్ అమరవీరులకు. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్. భారత్ మాతా కీ జై. జోహార్ కార్గిల్ అమరవీరులకి, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ముష్కరులని తుదముట్టించి ఈ యొక్క దేశాన్ని కాపాడుతుంతో పాటు ఈ యొక్క దేశ సౌరభాత్నాన్ని కూడా కాపాడిన ఘనత కార్గిల్ వీరులది. ఆ సందర్భంగా ప్రతి యువత కూడా ఆ యొక్క స్ఫూర్తితో ఆ యొక్క కార్గిల్లో జరిగిన విశేషాలను తెలుసుకోవాలని, తద్వారా ఈ కార్గిల్లో సైనికులకి నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క అగ్నివీరు ద్వారా యువతను కూడా సైన్యంలోకి చేర్పించే ఏర్పాటు కూడా ఈ యొక్క నాలెడ్జ్ ద్వారా కూడా పెంపొందించుకొని
కార్గిల్ అమరవీరులకి నివాళులర్పించడం చేస్తున్నాం. ఏదైతే 1999 సంవత్సరంలో మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్లోని కుక్కలు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన ఏదైతే దండయాత్ర చేశారో ఆ దండయాత్రని తిప్పికొట్టే విధంగా ఆ కార్గిల్లో యుద్ధం పైన విజయం ప్రకటించిన మన భారత జవాన్లు ఆ యుద్ధంలో గెలిచేందుకు ఏదైతే అమరులైనారో ఆ జవాన్లందరినీ కూడా నెమరు చేసుకునే విధంగా వాళ్ళ వీరగాథల్ని ఈరోజు ఏదైతే యువత ఉన్నారో ముఖ్యంగా, ఎందుకంటే కార్గిల్ అనేది కార్గిల్ విజయోత్సవం జరిగి 25 సంవత్సరాలైన ఈ తరుణంలో అప్పుడు జరిగినటువంటి వీరగాథల్ని ఇప్పుడున్న యువకులకందరికీ తెలియజేసే విధంగా, వాళ్ళలో దేశభక్తిని మరింత పెంపొందించే విధంగా ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏదైతే ఆ యుద్ధం సాధించామో ప్రపంచంలోనే భారతదేశం యొక్క పేరు మారుమోగే విధంగా ఏదైతే మన జవాన్లు ఏదైతే సాధించారో ఆ జవాన్లందరికీ కూడా గుర్తుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగమైనటువంటి బీజేవైఎం, మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, బీజేవైఎం యొక్క జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు రేపు ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువత ఏదైతే ఉన్నారో ఈరోజు ఆ యువతనందరూ కూడా మరొకసారి మేల్కొనే విధంగా, వాళ్ళలో దేశభక్తిని మరింత పెంపొందించే విధంగా భారతీయ జనతా యువ మోర్చా యొక్క కార్యాచరణ రానున్న రోజుల్లో కూడా చేపడుతున్నామని తెలియజేస్తాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 5వ వార్డు రామిరెడ్డి తోటలో గురువారం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. డివిజన్ నాయకులు సలం, మణికంఠ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు నాయబ్ కమల్, పాకనటి రమాదేవి అతిథులుగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈరోజు గుంటూరు కార్పొరేషన్ 5వ వార్డులో ఏదైతే జనసేన పార్టీ 4వ విడత క్రియాశీల సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమం ఇవాళ మా నాయకులందరి సమక్షంలో 5వ వార్డు ప్రెసిడెంట్ సలాం, అలానే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు మునీ గారు, మా పెద్ద శరత్ అన్న ఆధ్వర్యంలో మావాడు మణి, వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున టెంటేసి చాలా అట్టహాసంగా సభ్యత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా వీళ్ళందరూ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, జనసేన పార్టీ ఒక వినూత్నంగా ఆలోచించి క్రియాశీల సభ్యత్వం, ఎందుకంటే అన్ని పార్టీలు ఏంటంటే సభ్యత్వము క్రియాశీల సభ్యత్వం సపరేట్గా ఉంటాయి, కానీ జనసేనలో అందరూ ఒకటే, పైనుంచి కింద వరకు కూడా సభ్యుడంటే అందరూ క్రియాశీల సభ్యులు చెప్తే ఇక్కడ సభ్యత్వంలో తేడా లేదు. ఎందుకంటే ఆయన మా నాయకుడి యొక్క ప్రస్థానం చూస్తే మీకు కులమతాలు తేడా లేకుండా అని చెప్పేసి ఎట్లయితే మొదలుపెట్టారు అట్లా ఇక్కడ కూడా సభ్యులు పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పైనుంచి కింద వరకు ఒకళ్ళే అనే ఒక నినాదం ఇచ్చుకుని ఇవాళ క్రియాశీల సభ్యత్వాన్ని పెట్టి చేరుతున్నాం. పెద్ద ఎత్తున స్పందన ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. లాస్ట్ టైం 6.5 లక్షలు ఉంటే ఈసారి డబుల్ అయితేనే ఒక ఆశాజనకంగా ఉన్నాం. ఎందుకంటే అంత యాక్టివ్గా కూడా జనం వచ్చి చేరుతున్నారు పార్టీలో. ఈ పార్టీలో ఈ క్రియాశీల సభ్యత్వం వల్ల ఏంటంటే ఇక్కడ బెనిఫిట్ మా నాయకుడు ఆలోచించింది, కార్యకర్త అనుకో విధంగా ఏదైనా జరిగితే ఇప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు నా పార్టీ కార్యకర్త అనే ఒక ఆలోచనతో దీనికి ఇన్సూరెన్స్ లింక్ కూడా పెట్టడం జరిగింది. జరగాలని ఎవరూ కోరుకోం, ఏదైనా అనివార్య కారణాల వల్ల జరిగితే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. అట్లయినా చిన్న చిన్న దెబ్బలు తగిలితే 50,000 వరకు కూడా ఇంజురీస్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. ఈ పార్టీ మీద అభిమానంతో ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేరుతున్నారు, వచ్చి స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. ఇట్లానే గుంటూరు నగరంలో కూడా చాలా ప్లేసుల్లో మా వాళ్ళు అటు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కానీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కానీ ఉన్న వాళ్ళందరూ ఇదే రకంగా టెంట్లేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా విశేషమైనటువంటి స్పందన, అంటే పార్టీ పట్ల అభిమానం ఆ సభ్యత్వం చెప్తున్న వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. కనుక ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాం, జనసేన పార్టీ అనేది రాష్ట్రంలో ఒక సరికొత్త ఒక మార్పు రాజకీయాలు చేయని ఆలోచనతో వచ్చిన పార్టీ కాబట్టి మీరందరూ కూడా పార్టీని ఆశీర్వదించండి. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో రాజకీయ పార్టీ అంటే ఏ రకంగా ప్రజలకు మంచి చేయాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది చేసి ఒక మోడల్గా చూపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి 5వ వార్డులో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై జనసేన, జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.